హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా యాప్ యొక్క లింక్, అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతారు మిత్రమా. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు అయితే రాబోతున్నాయి టీఎస్పీఎస్సీకి సంబంధించి. ఇక్కడ అది గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా మనము చదువుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మార్చి 31 తర్వాత ఏర్పడే ఖాళీలను పరిగణలోకి తీసుకోబోము. ఏప్రిల్ నెలంతా నిర్వహణ అంశాలపై చర్చించి మే 1 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 విడతలు పరీక్షలు ఉంటాయి. నోటిఫికేషన్ తేదీ నుంచి గరిష్టంగా ఏడాది లోపే నియామకాలు పూర్తి చేస్తాం. ఒక పరీక్ష మాత్రమే ఉంటే 6 నుంచి 9 నెలలలోపు, తక్కువ పోస్టులు ఉండి ఆన్లైన్లో పరీక్షలు జరిగితే నెలలోనే ముగిస్తాం. ప్రస్తుతం మా వద్ద గ్రూప్ 2, 3, 1 సిడిపిఓ మరో 2 పరీక్షల ప్రక్రియ మాత్రమే ఉంది. వాటిని మార్చి 31 లోపు పూర్తి చేస్తాం. గ్రూప్ 3 ప్రాథమిక కీని బుధవారం విడుదల చేశాం. గ్రూప్ 2 ప్రాథమిక కీని 10వ తేదీలోపు విడుదల చేస్తాం. గ్రూప్ 2లో 4, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉన్నాయి. వీటికి ఇన్ని పేపర్లు అవసరమా అనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. ప్రశ్న పత్రాల లీకేజీ అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిపుణులు సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయిస్తున్నాం నిపుణులతో. మరిన్ని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అనేటివి ఆ యూపీఎస్సీ ఫలితాలు ఎలా విడుదల చేస్తుందో అదే తరహాలో ధృవపత్రాల పరిశీలన ఆయా శాఖలకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ డిఓ పోస్టులు గ్రూప్ 1లో కలపాలా లేదా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పోస్టులకు పీజీబీఈడి విద్యార్హత అనేది అవసరం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఇక్కడ నడుచుకుంటారు. అకాడమిక్ పరీక్షల మాదిరిగా కఠిన, మధ్యస్థ, సులభ ప్రశ్నలు ఇచ్చేలా ఉద్యోగ పోటీ పరీక్షలకు బ్లూ ప్రింట్ ఉండదు. వడబోత కోసం జరిగే పోటీ పరీక్షలో ప్రశ్నలు ఎలా ఇచ్చినా ఏ ఒక్కరికి లాభ నష్టాలు అనేటివి ఉండవు. ఇక్కడ మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లకు సంబంధించి ఎక్కడ కూడా బ్లూ ప్రింట్ అని ఫాలో కావడం అనేది ఉండదు. సో వాళ్ళు ఏ అంశం నుంచి అయినా ప్రశ్నలు అనేది ఇవ్వచ్చును. సో ఎకనామిక్స్ నుండి ఇవ్వచ్చును, హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, హిస్టరీ నుంచి తక్కువ, ఎకనామిక్స్ నుంచి తక్కువ ఇచ్చారు. సో అలాంటి ఏమి ఇబ్బందులు అనేటివి ఉండవు. వాళ్ళు ఎక్కడ నుండి ఎగ్జామినర్ యొక్క ఇష్టము, వారి యొక్క పరిధి ఎంత ఉంటే అంత వారు ఇచ్చుకునే అవకాశం అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనేది ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ యొక్క బ్లూ ప్రింట్ అనేది ఫాలో అవ్వడం అనేది ఉండదు. అది 10th ఇంటర్ వాళ్ళకి ఫాలో అవుతారు, కానీ మన యొక్క పోటీ పరీక్షలకు సంబంధించి అయితే ఉండదు మిత్రమా. బెంగళూరులో ఈ నెల 11, 12 తేదీలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల సమావేశం ఉంది. ఈ నెల 23న యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూల నిర్వహణలో మెలకువలు, కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం వంటి అంశాలపై మరో సమావేశం ఉంటుందని టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం అయితే చెప్పడం జరిగింది మిత్రమా. రైట్, ఇక్కడ కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి టీజీపీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మాత్రం, ఇక్కడ డిఎస్సికి సంబంధించిన సమాచారం ఎలాంటిది లేదు. మీరు దాని గురించి టెన్షన్ తీసుకోకండి. డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే రాబోతుంది. మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ మీద డిపెండ్ అయి ఉంటుంది మిత్రమా. ఎస్సీ వర్గీకరణ యొక్క నివేదిక ఎంత తొందర వస్తే మన యొక్క నోటిఫికేషన్ అంత ఫాస్ట్గా ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి. కాబట్టి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించిన వేకెన్సీకి సంబంధించిన ఆల్రెడీ లెక్కలు తీసుకుంటున్నారు. సో అది ఆర్థిక శాఖకు పంపించి ఆమోదం తెలిపగానే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వెలువడుతుంది మిత్రమా. సో ఆ లోపు మీకు టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అవన్నీ రావడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఆ గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అయింది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో కీ ఉంది. ఈ నెల 12 వరకు సో అభ్యంతరాల స్వీకరణ కూడా ఉంది. సో ఎవరైనా ఆబ్జెక్షన్ చేయాలనుకున్నా కూడా ఈ మంత్ 12 వరకు ఆన్లైన్లో ఆబ్జెక్షన్ చేయాల్సి అయితే ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ సంబంధించి ఓవర్సీస్ ఫలితాలు కూడా నిన్న టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 7 జోన్లలో మొత్తం 171 మంది అభ్యర్థులు సంబంధించి ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. ఇది టీపీబీ ఉద్యోగాలకు 2023 జూలైలో టీజీపీఎస్సీ రాత పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు సిడిపిఓ ప్రిలిమినరీ కీ కూడా రిలీజ్ కాబోతుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ అధికారులు రిలీజ్ చేశారు. గురువారం ఈ ప్రిలిమినరీ కీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఆలస్యంగా వచ్చిన వాటిని తీసుకుపోమని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకోండి. అంగన్వాడీలో కొలువుల భర్తీ, టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు, క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ. ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవీ విరమణ పొందే వారి లెక్కలపైన ఆరా.
పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు పటిష్టం చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతుంది. పూర్వ ప్రాథమిక విద్యను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు అంగన్వాడీలో పనిచేస్తున్న సిబ్బంది ఖాళీలు, రిటైర్మెంట్ల వివరాల సేకరణ చేపట్టింది. లెక్కలపై స్పష్టత వచ్చాక భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పనిచేస్తున్నది ఎందరూ, ఆ ఖాళీలు ఎన్ని అనే విషయాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం 149 సమీకృత శిశు సంక్షేమ అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీలు, 3,989 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. వీటన్నిటిలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మనకు చూడండి, ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,800 అంగన్వాడీ టీచర్లు, 3,800 హెల్పర్ ఖాళీలు అయితే ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 3,800 అంగన్వాడీ టీచర్ పోస్టులు, హెల్పర్ ఖాళీలు మొత్తం మనకు 3,800 ఖాళీగా ఉన్నట్లయితే అంచనా అయితే వేస్తున్నారు మిత్రమా. మినీ కేంద్రాల అప్గ్రేషన్ కూడా చేయబోతుంది. రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా అప్గ్రేడ్ కోసం అయితే చూస్తున్నారు. మొత్తానికైతే ఈ రిటైర్మెంట్లపై వివరణ చేస్తున్నారు. చాలా మంది రిటైర్ అవుతున్నారు, హెల్పర్లు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు. సో అవన్నీ ఖాళీలను తీసుకొని భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ కొనసాగుతున్న టెట్ పరీక్షలు ఈ నెల 2, 5, 8 తేదీలో నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి సార్ తెలిపారు. బుధవారం ఉదయం మొదటి పరీక్షకు 9,759 మంది, అదేవిధంగా మధ్యాహ్న పరీక్షకు 73.84% మంది హాజరైనట్లు తెలిపారు. 5న నిర్వహించిన మొదటి సెషన్లో 77.39%, రెండో సెషన్లో 76.06% అయితే అటెండ్ కావడం అయితే జరిగింది. మొత్తానికైతే టెట్ పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా యాజ్ ఇట్ ఈస్ గా నడుస్తాయి. నిన్న చూడండి ఒకసారి వచ్చినటువంటి ప్రశ్నలు, నిన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల నుంచి మళ్ళీ ప్రశ్నలు నిన్న రావడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్ నిన్న రెండో ఆఫ్టర్నూన్ సెషన్ ఆర్ మార్నింగ్ సెషన్ ఈ ప్రశ్న రావడం జరిగింది ప్రీవియస్ బిట్ లోకి వెళ్ళి. సో దాన్ని గమనించండి. అందుకే ప్రీవియస్ క్వశ్చన్ లా నేను రివిజన్ కూడా చేయడం జరిగింది. ఇది కూడా ఈ పర్వత శ్రేణిలో హిమాలయ ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి శివాలిక్ శ్రేణులు. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ లో ఈ ప్రశ్న రావడం అనేది జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఆదేశిక సూత్రానికి సంబంధించి ప్రశ్న వచ్చింది. ఇది కూడా గతం టెట్ లో కూడా వచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మళ్ళీ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇది మౌనపట్నానికి ప్రయోజనం కానిది అడిగారు మళ్ళీ. సో మనకు తెలుగు మెథడ్ లో వాగేంద్రియాలకు శ్రమ కలిగించడం. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మనకు నిన్న రావడం జరిగింది. సో మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ నుంచి దాదాపుగా 50 నుంచి 60 ప్రశ్నలు వచ్చాయని మన యొక్క అభ్యర్థులు అయితే చెప్తున్నారు. సో ఈవీఎస్, తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో మీరు మాకు 50 రోజులు వీడియో, అదేవిధంగా పీడిఎఫ్లు ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టడం వల్ల 50 నుంచి 60 ప్రశ్నలకు సమాధానాలు ఈజీగా పెట్టగలిగామని చెప్తున్నారు. సో కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ గా మన టెస్ట్ సిరీస్ నుండి ఎట్లా ఉందో సో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా వచ్చాయని చాలా మంది మిత్రులు అయితే చెప్తున్నారు. సో డిఎస్సి ఎగ్జామ్ మరి చాలా మంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. కంపల్సరీ మీకు డిఎస్సి కూడా లో కాస్ట్ లో మీకు క్వాలిటీగా టెస్ట్ అనేది నేను అందించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను మిత్రమా. చూడండి ఇక్కడ మనం పెట్టినటువంటి టెస్ట్ సిరీస్ లో వచ్చినటువంటి ప్రశ్నల్ని చూడండి. రామనాథుడికి సంబంధించి వచ్చింది, రమ లక్ష్మి భర్త అయినవాడు విష్ణువు. సో ఈ విధంగా మేము ప్రతిదీ కవర్ అయ్యేటట్టు ఎక్కువ క్వశ్చన్స్ ని మీకు ఇచ్చే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్. మాతృణం సవర్ణ దీర్ఘ సంధికి వచ్చింది, పితృణం సంబంధించి మీకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అవ్యయం వచ్చింది, ఆహా అనేది ఏమవుతుంది అనేది. సో ఆహా ఈ ప్రాంతం ఈ వాక్యంలో అవ్యయం ఏది అని అడిగారు. సో యాజ్ ఇట్ ఈస్ ప్రశ్న మిత్రం, మీకు కూడా అవ్యయం ఏది కింది వాళ్ళు అడిగారు, ఆహా అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. సో ఇట్లా ఈజీగా మీకు అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ రాయడం వల్ల, ఎగ్జామ్ రాయడం వల్ల యాజ్ ఇట్ ఈస్ టైం అనేది సేవ్ అవుతుంది, ఆలోచించుకోవాల్సిన అవసరం. దిగంబర కవి కూడా మనకు నిన్న వచ్చింది యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, చేరబండరాజు. అదే విధంగా మీకు నవయుగ కవి ఎవరు, దేవులపల్లి రామానుజరావు. ఇది కూడా గుర్రం జాషువా గారు. నవయుగ కవి ఎవరు అనేది గుర్రం జాషువా. నిన్న మనకు ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిలో తప్పుగా ఉన్నది, కాలం నల్లది, సమయం మరణం అన్నది. ఇది కూడా వచ్చింది. నానా అర్థాలు కూడా ఈజీగా వచ్చేసింది, యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. నల్లని సమయం అనేది దేనికి అంటే కాలం అనేది సరైన సమాధానం అవుతుంది. ఈ ప్రశ్న కూడా వచ్చింది. సో చెప్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ డైరెక్ట్ రావడం జరిగింది. దాంట్లో ఎలాంటి క్రింది వానలో ఎన్నులు వచ్చింది, యావారాలు. ఈ ప్రశ్న కూడా నిన్న రావడం అనేది జరిగింది. చూడండి తెలుగు ఈవీఎస్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మంది మిత్రులు మన యొక్క టెస్ట్ సిరీస్ లో 50 డేస్ టెస్ట్ సిరీస్ లో ఉన్నటువంటి చాలా మంది అభ్యర్థులకు 50 to 60 క్వశ్చన్స్ అయితే ఈజీగా వచ్చాయి. నేను పెట్టినటువంటి రివిజన్ క్లాసెస్ వీడియోలు డైలీ మీకు అప్డేట్స్ ఇస్తా ఉన్నాను. రివిజన్ క్లాసెస్ కి సంబంధించి మీకు గ్రాండ్ టెస్ట్ అనేది యూట్యూబ్ లో పెట్టాను నేను. సో అవన్నీ మీకు
చాలా యూజ్ అయినాయి. ఎందుకంటే నేను చెప్పాను దీంట్లోకి ఖచ్చితంగా క్వెషన్ వస్తాయి. దీంట్లోకెళ్ళి వస్తాయి 3-4 ప్రశ్నలు వస్తాయి. ఓకే. పదజాలం అంతా ఒకే దగ్గర మీకు అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామర్ 3-10th క్లాస్ సంబంధించిన గ్రామర్ అంతా ఒకే దగ్గర రాసి నేను మీకు రివిజన్ క్లాస్ అందించడం జరిగింది. సో, ఆ పీడిఎఫ్ కూడా మనకు యాప్‌లో అందుబాటులో ఉంది. సో, ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అనేది అందిస్తూ ఉంది. సో, అందువల్ల మీకు ఆ క్వెషన్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా రావడం జరిగింది. మీరు చదివినయి అందుకే నేను పదజాలానికి సంబంధించి లాస్ట్ టైమ్‌లో మీకు గ్రూప్‌లలో షేర్ కూడా లింక్ అనేది షేర్ చేశాను. వీడియో లింక్. మన 3rd క్లాస్‌కు 10th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న గ్రామర్ అదేవిధంగా పదజాలం. ఇవి 2 చేయడం వల్ల ఒక్కొక్క వీడియో నుండి మినిమమ్ 3-4 క్వెషన్‌లు కంపల్సరీగా వచ్చాయి మిత్రం. కాబట్టి దాన్ని మీరు గమనించండి. మన యొక్క ఈ క్లాసెస్ కావచ్చు, రివిజన్ క్లాసెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు. సో, ఇవి ఈ విధంగానే కొనసాగించాలంటే మీ యొక్క సపోర్ట్‌ని అందించే ప్రయత్నం చేయండి. నేను లో కాస్ట్‌కి క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తాను. సో, ఇక్కడ ఫ్రీ కాస్ట్ కూడా పెడుతుండే కానీ ఇక్కడ ఫ్రీ వస్తే మీరేమనుకుంటారంటే ఫ్రీగా మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఎగ్జామ్ రాయంలో ఆ మజా అనేది మీకు ఉండదు. సో, ఫ్రీనే వస్తుంది కదా! రాద్దాంలే అనేది ఉంటుంది. కాబట్టి కొంత అమౌంట్‌ని సెట్ చేయడానికి రీజన్ ఏందంటే అదే మిత్రమా. సో, మొత్తానికి ఫ్రీ కాస్ట్‌గా ఇచ్చేసినప్పుడు దాంట్లో ఏముండదు. అది క్వాలిటీగా ఉండదు. సో, అదొక మీలో మైండ్‌లో సెట్ అయిపోతుంది. సో, అందుకనేసే ఇక్కడ కొద్ది కాస్ట్ పెట్టి రాస్తే మీకు కూడా ఒక బాధ్యత ఉంటది. అరే! మేము డబ్బులు పెట్టి తీసుకున్నాం రాయాలి అనేది. సో, మనీ అనేది చాలా తక్కువ మిత్రం. వేరే వాళ్ళ తోటి పోల్చుకున్నప్పుడు ఒక్కొక్కరు 1500, 700, 500, 600 తీసుకున్నారు. నేను 199, 99కి అందించాను లాస్ట్‌లో మీకు. సో, ఇంత తక్కువకి అందించడం విషయం ఏంటంటే మీకు అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశ్యంతోటే ఈ విధంగా అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. రెండోది మరి డీఎస్సీకి కూడా మీకు 90 డేస్ ప్లాన్‌లో భాగంగా మీకు డీఎస్సీ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు డీఎస్సీకి సంబంధించి 90 డేస్ ప్లాన్ నేను రెడీ చేస్తున్నాము. అది తొందరలోనే మీకు అందుబాటులో వస్తుంది. సో, గతంలో లాగా తక్కువ టైంలో కాకుండా కొద్దిగా ఎక్కువ టైం లెంతీగా మీకు నంబర్ ఆఫ్ టెస్ట్‌లు వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా చేస్తాము. పేపర్ 1 వాళ్ళకి 90 డేస్ ప్లాన్ ఆల్రెడీ రెడీ అయింది. అది మీకు తొందరలోనే యాప్‌లో అందుబాటులో ఉంటుంది మిత్రమా. అక్కడ కూడా లో కాస్ట్‌లో ఉంటుంది. మీరు 1500, 700, 800 పెట్టి టెస్ట్ సిరీస్‌లు తీసుకోకండి. సో, లో కాస్ట్‌కి క్వాలిటీగా మనకెంత అవసరం డీఎస్సీకి క్వెషన్స్ ఎలా వస్తాయి దాన్ని అన్నిటిని పరిశీలించి మీకు ఎంత అవసరం అనేది సో, అంతే మనకు డీఎస్సీకి ఎంత అవసరం అంత చదవాలి. అనవసరమైన చదివి కూడా మనకు అనవసరం. మనకు జాబ్ రావడం అనేది ముఖ్యం కాబట్టి సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని టెస్ట్ సిరీస్‌ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. మీ యొక్క సపోర్ట్‌ని అందించండి. థాంక్ యూ సో మచ్.